ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్పీఎస్సీ త్వరలో నిర్వహించబోతున్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ కోసం ప్రత్యేకంగా వీడియోస్ అయితే మన ఛానల్లో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ వీడియోలో భాగంగా మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హెచ్డబ్ల్యూకి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు మీరు రాయాలనుకుంటే మన వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి. వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా ఈ హెచ్డబ్ల్యూకి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ని పొందాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడంతో మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా మరిన్ని వీడియోస్ నేను తీసుకురావడానికి సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ వన్ చూసినట్టయితే కార్ల్ రోజర్స్ సిద్ధాంతంలో లేనిది ఏది? సో కార్ల్ రోజర్స్ వచ్చేసి ఆత్మ వికాస సిద్ధాంతం అయితే ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అతని సిద్ధాంతంలో 3 ముఖ్య భావనలు అయితే ఉంటాయి. వాటిలో లేనిది ఏదని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఆత్మభావన, ఆప్షన్ 2 అంతరం, ఆప్షన్ 3 ఆత్మ సాక్షాత్కారం, ఆప్షన్ 4 మానసిక భావన. రోజర్స్ యొక్క ఆత్మ వికాస సిద్ధాంతంలో లేనిది మానసిక భావన. ఈ అంశం అయితే ఉండదు. ఏదైతే ఆత్మభావన కానీ, అంతరం కానీ, ఆత్మ సాక్షాత్కారం ఉన్నాయో ఈ 3 అంశాలు కూడా అందులో 3 ముఖ్య భావనలుగా ఉంటాయి ఇతని ఆత్మ వికాస సిద్ధాంతంలో. ఇతను ఏ దేశానికి చెందిన పర్సన్ అంటే అమెరికాకి చెందిన వ్యక్తిగా గుర్తుపెట్టుకోండి. కార్ల్ రోజర్స్ అమెరికాకి చెందిన పర్సన్ కాగా ఇతనికి ఒక పేరుంది. ఏం పేరు? సైకోథెరపీకి మూల పురుషుడిగా కార్ల్ రోజర్స్కి అయితే పేరుంది. ఓకేనా? సైకోథెరపీకి మూల పురుషుడు ఎవరైనా అడిగినట్లయితే ఆన్సర్ ఏంటి? కార్ల్ రోజర్స్ అన్నమాట. సో ఇతని యొక్క గ్రంథాలు ఏమిటని అడిగినట్లయితే క్లయింట్ సెంటర్డ్ థెరపీ ఒకటి, రెండోది ఆన్ బికమింగ్ ఏ పర్సన్ అనే గ్రంథాలను ఇతను రాశాడు. ఇంపార్టెంట్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం ఎక్కువ శాతం మంది ఈ స్థాయికి మించి ఎదగరు. సో కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ఏదైతుందో ఈ సిద్ధాంతం ప్రకారం మనకు 3 స్థాయిలు 6 దశలు ఉంటే ఎక్కువ శాతం మంది ఏ దశను ఏ స్థాయిను దాటలేరని అడుగుతున్నారు. ఆప్షన్ 1 సాంప్రదాయ స్థాయి 3వ దశ, ఆప్షన్ 2 సాంప్రదాయ స్థాయి 4వ దశ, ఆప్షన్ 3 ఉత్తర సాంప్రదాయ స్థాయి 5వ దశ, ఆప్షన్ 4 ఉత్తర సాంప్రదాయ స్థాయి 6వ దశ. కోల్బర్గ్ వికాస సిద్ధాంతం ఏదైతుందో నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం సాంప్రదాయ స్థాయి 4వ దశను మించి అయితే ఎక్కువ శాతం మంది దాటలేరనమాట. ఈ దశను దాటి వారు ఎదగలేకపోతారన్నమాట. చాలా శాతం మంది అన్నమాట సమాజంలో. ఏంటి మరి ఈ దశ అంటే సాంఘిక క్రమ నిర్వహణ నేపథ్య నీతినైతే కలిగి ఉంటుంది ఈ దశ. సాంప్రదాయ స్థాయి మనకు 4వ దశ అన్నమాట. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరి కానివి ఏంటని అడుగుతున్నారు. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఆప్షన్ ఏ పూర్వ ప్రచాలక దశ 3 నుంచి 7 సంవత్సరాలు, ఆప్షన్ బి వస్తు స్థిరత్వ భావన పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ సి సర్వాత్మకవాదము మూర్త ప్రచాలక దశ. చూద్దాం. మనకు పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం పూర్వ ప్రచాలక దశ అనేది 2 నుంచి 7 సంవత్సరాలు ఉంటుంది. 2 నుంచి 7 సంవత్సరాలు, ఇక్కడ 3 నుంచి 7 సంవత్సరాలు అన్నాడు. కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్. బి వస్తు స్థిరత్వ భావన అనేది పూర్వ ప్రచాలక దశలో కాదు, ఇంద్రియ చాలక దశలో ఉంటుంది. 0 to 2 yearsలో ఉంటుంది. వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడుతుంది. సో ఏమంటారు? ఇంద్రియ చాలక దశలో ఏర్పడుతుంది. ఆప్షన్ బి కూడా రాంగ్. ఆప్షన్ సి సర్వాత్మక వాదము మూర్త ప్రచాలక దశలో ఉంటుంది అంటున్నారు. ఏదైతే మనకు ఈ సర్వాత్మక వాదం ఉందో ఇది పూర్వ ప్రచాలక దశలో ఉంటుంది. కాబట్టి ఆప్షన్ సి కూడా రాంగ్. ఏబిసి తప్పెక్కడ ఉంది? ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ సి, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఎమోషన్ అనేది ఏ భాష నుంచి ఉద్భవించింది? ఎమోషన్ అనే పదం ఏదైతుందో మనకు ఇది ఎక్కడి నుంచి ఉద్భవించిందని అడుగుతున్నారు. చూద్దాం. ఆప్షన్ 1 గ్రీకు, ఆప్షన్ 2 లాటిన్, ఆప్షన్ 3 ఫ్రెంచ్ భాష పదం, ఆప్షన్ 4 ఆంగ్ల భాష పదము. మనకు ఎమోషన్ అనేది చూసుకున్నట్లయితే లాటిన్ నుంచి ఉద్భవించడం జరిగింది. లాటిన్ భాష పదం నుంచి ఎమోవర్ అనే లాటిన్ భాష పదం నుంచి అయితే ఎమోషన్ అనేది ఉద్భవించింది. ఎమోవర్ ఓకేనా? లాటిన్ భాష పదం అనమాట. దాని నుంచి ఎమోషన్ అనేది అయితే రావడం జరిగింది. ప్రయోజనతవాద మూల పురుషుడు ఎవరు? సో ప్రయోజనతవాదం ఏదైతుందో దీనికి సంబంధించిన మూల పురుషుడు ఎవరైనా అడుగుతున్నారు. ఆప్షన్ 1 కార్ల్ రోజర్స్, ఆప్షన్ 2 పియాజే, ఆప్షన్ 3 మెక్డూగల్, ఆప్షన్ 4 స్టాన్లీ హాల్. ప్రయోజనతవాద ఏదైతుందో దీనికి మూల పురుషుడుగా చూసుకున్నట్లయితే మెక్డూగల్ను పిలవడం జరుగుతుంది. ప్రయోజనతవాద మూల పురుషుడు మెక్డూగల్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్,
వాట్సన్ ప్రకారం 3 ప్రాథమిక ఉద్వేగాలలో లేనిది. సో మనకు వాట్సన్ ఏం చెప్పాడంటే ఈ ఉద్వేగాలనేవి ప్రాథమికంగా 3 ఉంటాయని చెప్పాడు. దాంట్లో లేనిది ఏదని అడుగుతున్నారు. ఆప్షన్ 1 చూసుకున్నట్లయితే సంతోషం, ఆప్షన్ 2 కోపం, ఆప్షన్ 3 భయం, ఆప్షన్ 4 ఉత్తేజం. వాట్సన్ ప్రకారం 3 ప్రాథమిక ఉద్వేగాలలో లేనిది ఉత్తేజం. ఓకేనా. సో మనకు వాట్సన్ ఉద్వేగాలను ప్రాథమిక ఉద్వేగాలుగా 3 చెప్పడం జరిగింది. సంతోషం, కోపం, భయం ఈ 3 అనేవి ప్రాథమిక ఉద్వేగాలని చెప్పడం జరిగింది. ఉత్తేజం అనేది ప్రాథమిక ఉద్వేగం కాదనమాట. ఎవరి ప్రకారము? వాట్సన్ ప్రకారం, జేబి వాట్సన్ ప్రకారం. ఓకేనా. ప్రవర్తనవాది అయిన జేబి వాట్సన్ ప్రకారం ఈ 3 ప్రాథమిక ఉద్వేగాలు, ఉత్తేజం అనేది కాదు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఉద్వేగ కేథార్సిస్ కనబరచు దశ. సో ఉద్వేగ కేథార్సిస్ ఏదైతుందో దీన్ని ఏ దశలో కనబరుస్తారు పిల్లలు అడుగుతున్నారు. ఆప్షన్ 1 పూర్వ బాల్య, ఆప్షన్ 2 ఉత్తర బాల్య, ఆప్షన్ 3 కౌమార దశ, ఆప్షన్ 4 వయోజన దశ. సో ఉద్వేగ కేథార్సిస్ అనగా ఏంటంటే పిల్లలకు ఉద్వేగపరంగా భంగపరిచే సంఘటనలు ఎదురైనప్పటికీ వాటిని ప్రకటించడంలో నియంత్రణ అనేది కనబరుస్తుంటారు అన్నమాట. సో ఇది ఎక్కడ ఏ దశలో మనకు స్టార్ట్ అవుతుందంటే ఉత్తర బాల్య దశలో అయితే కనబరుస్తారన్నమాట పిల్లలు. ఉద్వేగ కేథార్సిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒత్తిడి నుంచి కాపాడుకోవడానికి, తనను తాను కాపాడుకోవడానికి ఉపయోగపడేదే ఉద్వేగ కేథార్సిస్. ఉత్తర బాల్య దశలో కనిపిస్తుంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, వికాసం గరిష్ట స్థాయికి చేరే దశ. సో వికాసం ఏ దశలో గరిష్ట స్థాయికి చేరుతుంది? ఆప్షన్ 1 ఉత్తర బాల్య, ఆప్షన్ 2 కౌమార దశ, ఆప్షన్ 3 వయోజన దశ, ఆప్షన్ 4 మధ్య వయసు. సో ఏదైతే మనకు వికాసం అనేది ఉందో వికాసం అనేది కౌమార దశలో గరిష్ట స్థాయికి చేరుతుంది. ఓకేనా. వికాసం కౌమార దశలో గరిష్ట స్థాయికి చేరుతుంది. అదేవిధంగా పెరుగుదల కూడా కౌమార దశలోనే గరిష్టంగా చేరుతుంది అన్నమాట. గరిష్ట స్థాయికి చేరుతుంది పెరుగుదల కూడా. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో వ్యక్తిగత పరీక్ష కానిది. సో మనకు ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి వ్యక్తిగత పరీక్షలు, సామూహిక పరీక్షలు ఉంటాయి. సో ఆప్షన్ 1 బినే సైమన్, ఆప్షన్ 2 ఆర్మీ ఆల్ఫా, ఆప్షన్ 3 వెస్లర్ శాబ్దిక, ఆప్షన్ 4 బ్యాటియా ప్రజ్ఞా మాపని. సో వ్యక్తిగత పరీక్ష అంటే ఒకరిపైన ప్రయోగించేటివి వ్యక్తిగతంగా. సామూహిక పరీక్షలు అంటే ఎక్కువ మంది పైన. సో ఈ క్రింది వాటిలో మనకు ఈ ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది వ్యక్తిగత పరీక్ష కాదు. ఈ 3 కూడా వ్యక్తిగత పరీక్షలే. బినే కానీ, వెస్లర్ శాబ్దిక కానీ, బాటియా ప్రజ్ఞా మాపని ఇవన్నీ కూడా మనకు వ్యక్తిగత కాగా, ఆర్మీ ఆల్ఫా కానీ, ఆర్మీ బీటా కానీ, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ అన్నీ కూడా సామూహిక పరీక్షలు అనమాట. ఎక్కువ మంది పైన ఒకేసారి ఎక్కువ మంది పైన ప్రయోగించే పరీక్షలు అవన్నీ. సో ఈ 3 మాత్రం వ్యక్తిగత పరీక్షలు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్, సిఏవిడి పరీక్షను రూపొందించింది ఎవరు? సో మనకు ప్రజ్ఞ పరీక్షలకు సంబంధించిన అనమాట. ఈ ప్రజ్ఞ పరీక్షలలో సిఏవిడి పరీక్షను రూపొందించారు. ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్ 1 సిఆర్ బాటియా, ఆప్షన్ 2 జేసీ రావెన్, ఆప్షన్ 3 వెస్లర్, ఆప్షన్ 4 తారండైక్. సో సిఏవిడి పరీక్షను రూపొందించింది తారండైక్. సో ఈఎల్ తారండైక్ అయితే ఈ సిఏవిడి పరీక్షను అయితే రూపొందించడం జరిగిందనమాట. సో ఈ సిఏవిడి పరీక్ష మనం చూసుకున్నట్టయితే ఇందులో 4 రకాల ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట. ఇందులో చూసుకున్నట్టయితే ఆ సిఏవిడి అంటేనే, సి అంటే ఏంటంటే మనకు కంప్లీటేషన్ ఆఫ్ సెంటెన్సెస్, అదేవిధంగా ఏ అంటే అర్థమెటిక్, వి అంటే వెకాబులరీ, డి అంటే డైరెక్షన్స్ అనమాట. సో దీన్ని రూపొందించింది తారండైక్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.